ఎవరైనా గోల్డ్ వేసుకుంటే ఏంటి ఎంత గోల్డ్ వేసుకున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అనే డౌట్ ఉంటుంది కదా. సో అలా ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మీ దగ్గర గోల్డ్ జ్యువెలరీ కానీ, గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్, ఇలా గోల్డ్ని ఏ ఫామ్లోనైనా కానీ ఎంత లిమిట్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కలిగి ఉండొచ్చు అన్నది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇన్కమ్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే ఛానల్లోని కంటెంట్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఛానల్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ వాటి తాలూకా లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోను, పిన్ కామెంట్లోనూ ఉన్నాయి. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే రూల్స్ ఓన్లీ గోల్డ్ జ్యువెలరీకనే కాదు, మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ హోల్డ్ చేస్తున్న, గోల్డ్ బార్స్ అయినా కానీ, లేదా గోల్డ్ని మీరు ఏ ఫామ్లో కలిగి ఉన్నా కానీ అన్నింటికి సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మీరు ఎంత గోల్డ్ మీ ఇంట్లో ఉంచుకోవాలి అని రూల్ ఏమైనా ఉందా అంటే అలాంటి రూల్స్ ఏమీ లేవు. మీరు ఎంత గోల్డ్ అయినా కలిగి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అలా మీరు కలిగి ఉన్న గోల్డ్ మీ జెన్యూన్ ఇన్కమ్ సోర్సెస్ నుంచి కొని ఉండాలి. అండ్ డిపార్ట్మెంట్ దీని తాలూకు సోర్స్ ఎప్పుడైనా అడిగితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి. అండ్ వీటి తాలూకు డాక్యుమెంట్స్ అంటే బిల్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా మీరు కలిగి ఉండాలి. కానీ మీ దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే లిమిట్స్ లోపు గోల్డ్ ఉన్నట్లయితే వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ను కూడా డిపార్ట్మెంట్ అడగదు. సో వాటి సోర్స్ గురించి కానీ, ఆ గోల్డ్ మీకు ఎలా వచ్చింది ఏంటి, వాటి బిల్స్ గురించి కానీ డిపార్ట్మెంట్ అసలు క్వశ్చన్ చేయదు. ఆ లిమిట్స్ ఏంటంటే మ్యారీడ్ ఉమెన్కి అయితే 500 గ్రామ్స్, అన్మ్యారీడ్ ఉమెన్కి అయితే 250 గ్రామ్స్, మెన్స్కి అయితే 100 గ్రామ్స్. తులాలకు మీకు కన్వర్ట్ చేయక్కర్లేదుగా, మీకు గోల్డ్ గురించి బాగానే ఐడియా ఉంది కదా. సో అండ్ ఈ లిమిట్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1994లో రిలీజ్ చేసింది. సో ఈ లిమిట్స్ లోపు మీ దగ్గర ఎటువంటి బంగారం ఉన్నా కానీ డిపార్ట్మెంట్ వాటి గురించి అడగడానికి లేదు. అదే ఈ లిమిట్స్ దాటి మీ దగ్గర గోల్డ్ ఉన్నట్లయితే దానికి ఇన్కమ్ సోర్సు మీరు ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి. అండ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. అదే మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉండి దానికి మీరు సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అటువంటి గోల్డ్పై మీకు 60% ప్లస్ సర్చార్జ్ ప్లస్ పెనాల్టీతో ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, జెన్యూన్ సోర్సెస్ అంటున్నారు సార్, అది ఎలా తెలుసుకోవాలి అని. ఎగ్జాంపుల్కి మీరు లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ 10 lakhs మీ ఇన్కమ్గా ఐటీఆర్లో చూపిస్తున్నారని అనుకుందాం. సో దాని మీనింగ్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీ ఇన్కమ్ 10 lakhsగా డిక్లేర్ చేస్తున్నట్టు. సపోజ్ ఈ ఇయర్ మీరు మ్యారేజ్ యానివర్సరీకి మీ స్పౌస్ గిఫ్ట్గా ఒక 5 lakhs గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యారనుకోండి. సో ఇంత వాల్యూ ఆఫ్ గోల్డ్ని గిఫ్ట్ ఇస్తే ప్రాబ్లం అవుతుందా అంటే ఏం కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ లాస్ట్ 3 yearsలో ఈచ్ ఇయర్లోని 10 lakhs చొప్పున ఇన్కమ్గా డిక్లేర్ చేశారు. సో ఇన్కమ్లో 50% అమౌంట్ మీ బేసిక్ నీడ్స్కి వేరే అవసరాలకి పోయి అనుకున్నా కానీ 50% అమౌంట్ సేవ్ చేసి దానిలో నుంచి తీసుకోవచ్చు కదా. అదే మీ ఇన్కమ్ని 10 lakhsగా డిక్లేర్ చేసి 50 lakhs వర్త్ ఆఫ్ జ్యువెలరీని కొనుక్కున్నారనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో మీ ఇన్కమ్ ప్రకారం మీ గోల్డ్ ఇన్వెస్ట్ ఉంటున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమో లేదు. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మీరు సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీలో మీరు ఉంటారు కాబట్టి, సార్ ఇదిగోండి నాకు వచ్చింది 10 lakhs, ఆ 10 lakhsలో నుంచి నాకు 60% మా ఫ్యామిలీ నీడ్స్కి ఖర్చు అయిపోయాక ఇంకా 40% అంటే 4 lakhs దాచుకుంటే నాకు 12 lakhs అయింది 3 yearsకి, అది నా సేవింగ్స్, అందులో నుంచి తీసుకున్నారని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు డిపార్ట్మెంట్కి. అదే మీ ఇన్కమ్ని మించి ఉందనుకోండి మీ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, అప్పుడే ఇష్యూ. మీకు డౌట్ రావచ్చు, మన ఇండియన్ ట్రెడిషన్లో గోల్డ్ గిఫ్టింగ్ కామన్ కదండి, పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా అకేషన్ కానీ గోల్డ్ ఇచ్చిపుచ్చుకోవడం మోస్ట్ కామన్గా జరుగుతూ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఏంటి పరిస్థితి అని. మీ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్లో గోల్డ్ ఉంటే దానికి కంప్లీట్గా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అలానే వీల్ ద్వారా అంటే వీలునామా ద్వారా ఏదైనా గోల్డ్ వచ్చినా కానీ అది కూడా ఎగ్జంప్టెడ్. అలానే మీ రిలేటివ్స్ నుంచి అంటే పేరెంట్స్ నుంచి, బ్రదర్స్, సిస్టర్స్ నుంచి అలా ఎవరి నుంచి గోల్డ్ వచ్చినా కానీ ఆ గోల్డ్ పై కూడా మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లా. ఇలా కాకుండా వేరే ఇతర సోర్సెస్ నుంచి మీకు గోల్డ్ ఏదైనా వచ్చి ఉంటే ఆ గోల్డ్ తాలూకా మార్కెట్ వాల్యూ 50,000 రూపీస్ కన్నా మించింది అనుకోండి ఒక ఇయర్లో, ఆ అమౌంట్ అంతా కూడా మీకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఇన్కమ్గా చూపించుకొని మీకు అప్లై అయ్యే స్లాబ్ రేట్స్తో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అంతా అవాయిడ్ చేసేయాలంటే మీరు మనం ముందు మాట్లాడుకున్న లిమిట్స్ లోపు గోల్డ్ హోల్డ్ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు. ఆ లిమిట్స్ దాటి గోల్డ్ హోల్డ్ చేస్తున్నప్పుడు మీకు గిఫ్ట్ ద్వారా వచ్చినా కానీ, ఇన్హెరిటెడ్ గోల్డ్ ఏదైనా వచ్చినా కానీ వాటి తాలూకా ప్రూఫ్స్ ఉంటాయి కదా, అంటే ఒరిజినల్ ఓనర్ తాలూకా పేరుతో బిల్ ఉంటుంది కదా, అలాంటి సపోర్టింగ్స్ ఏమైనా కానీ ఉంచుకునే ప్రయత్నం చేయండి. సో దట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు ఎప్పుడైనా ప్రూవ్ చేయాల్సి ఉంటే మీకు హ్యాండీగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. మీ గోల్డ్ లిమిట్స్ గురించి బాగానే ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.